అందరికీ నమస్కారం. ఈరోజు కథాకాలాంశంలో ఒక మంచి కథను మనం తెలుసుకుంటాం. చదువు, డబ్బు ఈ రెండింటినీ సంపాదించేటువంటి విధానంలో సంతృప్తి ఉండరాదు అని చెప్పారు పెద్దలు. వింటున్నారా అండి? ఒకటి ధనాన్ని సంపాదించేటప్పుడు కానీ, చదువుని సంపాదించుకునేటప్పుడు కానీ, జ్ఞానాన్ని సంపాదించుకునేటప్పుడు సంతృప్తి ఉండరాదు. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక అడవిలో కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టుకుంటూ అడవికి వెళుతూ ఆ కట్టెలు కొట్టుకున్నటువంటి దాంతో వచ్చిందంటూ సంతృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు అలా వెళుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. ఆశ్రమంలో ఒక మునీశ్వరుని కలిశాడు. ఆ మునీశ్వరుడిని అడిగాడు, అయ్యా నేను సంపాదిస్తున్నాను, కానీ దీనితో నాకు ఇబ్బంది కలుగుతోంది, దీనికి ఏదైనా కొంచెం ఆదాయం పెరిగే మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు ఋషి అన్నాడు, నాయన ఇంకా ముందుకు వెళ్ళు. ఏమన్నాడు? ఇంకా ముందుకు వెళ్ళు అని ఒక మంత్రాన్ని చెప్పాడు. మరుసటి రోజు మళ్ళీ గొడ్డలు తీసుకున్నాడు. ఎప్పుడైతే కట్టెలు కొట్టుకున్న దానికన్నా ముందుకు వెళ్ళాడు, అక్కడ చూస్తే విపరీతమైనటువంటి టేకు చెట్లు కనబడ్డాయి. ఆ టేకు చెట్లన్నింటినీ కొట్టుకున్నాడు. కొట్టుకున్న తర్వాత ఆ కట్టెలు అమ్ముకుంటే ఇదివరకు దానికన్నా ఆదాయం పెరిగింది. దాంతో అతను ఆనందంగా జీవించాడు. ఇంట్లో కావలసినటువంటి కొన్ని వస్తువులు కొనుక్కున్నాడు. టీవీ రకరకాలు కొనుక్కున్నాడు, ఆనందంగా జీవించాడు. కానీ మళ్ళీ ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళి, అయ్యా రేపొద్దున నాకు ఈ సంపాదన అనేటువంటి సరిపోవటం లేదు, రేపొద్దున నాకు పెళ్ళైతే భార్య పిల్లలు వస్తారు, అంచేత ఇంకా మంచి మార్గం ఏదైనా ఇంకోటి చూపించండి అని అడిగాడు. ఆ మంత్రి గారు ఋషీశ్వరుడు ఒకటే మాట చెప్పాడు, ఇంకా ముందుకెళ్ళు అన్నాడు. ఇంకా ముందుకెళ్ళమంటే ఇతను ఆ టేకు చెట్లన్నీ అయిపోయిన తర్వాత ఎదరికి వెళితే ఇక్కడ చందనం చెట్లు కనబడ్డాయి. అంటే మన గంధపు చెట్లు కనబడ్డాయి. ఆ చెట్లన్నింటినీ కూడా కొట్టుకున్నాడు. విపరీతమైనటువంటి ఆదాయం వచ్చింది. ఆ ఆదాయంతో అతను చాలా సంతృప్తిగా భార్య వివాహం చేసుకున్నాడు. భార్య పిల్లలు మొత్తం అందరూ కలిగారు. మళ్ళీ ఆనందంగా జీవించినప్పటికీ కూడా ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. అయ్యా నా పిల్లలకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా నేను మీ దయ వల్ల సంపాదించుకుని పూజ చేసుకుంటున్నాను, కానీ నా వయస్సు ఇప్పుడు పెద్దదైపోతుంది, కాబట్టి దీని నుంచి నేను మళ్ళీ నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇంకా కొంచెం ఆదాయం వచ్చే మార్గం ఏదైనా చూపించండి అన్నాడు. అయితే నాయన ఇంకా ముందుకు వెళ్ళు అన్నాడు ఆయన. ఒకటే మంత్రం. ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తున్నాడు కాబట్టి ఇతను ఇందులో ఏదో పరమార్థం ఉందని కానీ ముందుకు వెళ్ళాడు. అలా వెళుతుంటే ఒక వజ్రాల వైఢూర్యాలు కలిగినటువంటి ఒక గుహ కనబడింది. అక్కడితోటి ఇతనికి ఆనందం కలిగింది. ఇంకా సంతృప్తిగా జీవించడం మొదలుపెట్టాడు. ఇదండి కథ. కాబట్టి మనిషి అన్నవాడు తన యొక్క చదువుని, తన యొక్క సంపాదనని సంపాదించవలసిన మనసులో సంపాదించాలి. అందుకే పెద్దలు చెప్పారు, ప్రథమే నార్జిత విద్య, ద్వితీయే నార్జితం ధనం, తృతీయే నార్జితం పుణ్యం, చతుర్థే కిం కరిష్యతి అన్నారు. అంటే ఏ వయసులో పని ఆ వయసులో చేయాలి. మొట్టమొదటి చదువుని బాగా చదవాలి, తర్వాత డబ్బును సంపాదించారు. వయసులో ఉన్నప్పుడు ఎంత యవ్వనంలో ఉంటే ఎంత డబ్బును సంపాదించగలిగితే అంత సంపాదించారు. సంపాదించిన దాన్ని వయసు మళ్ళిన తర్వాత పుణ్య కార్యక్రమాలకి దాన్ని వినియోగించాలి. ఏ వయసులో పని ఆ వయసులో చేయకపోతే ఇంకా మన జీవితంలో ఉపయోగమే ఉంది. కాబట్టి ఇవాళ నేటి యువకులకి నేను ఇచ్చేటువంటి చిన్న ఆలోచన విధానం ఏంటంటే, ఇంత బాగా చదువుతూ ఉండండి, నేను ఎంతో చదివాను, నాకు ఎంతో జీవితం వస్తుంది, చాలు నా జీవితం అనుకోకండి, ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉండాలి. ఇది మనిషి జీవితానికి ఉపయోగపడేటువంటి తారక మంత్రం. అదే ముందుకు వెళ్ళు, ఇంకా ముందుకు వెళ్ళు. ఇక్కడ సమాజ సేవలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఈరోజు మనం సమాజంలో సేవ చేయాలన్నటువంటి వాడు అక్కడే ఉండిపోయి ఇదే నా పని అయిపోయింది, నేను ఎంతవరకే సమాజ సేవ చేయను అనుకోకూడదు, సంతృప్తిగా ఉండకూడదు. ఇంకా ముందుకు వెళితే సమాజం మీకోసం ఎంతో ఎదురు చూస్తోంది. వజ్ర వైఢూర్యాలు కలిగినటువంటి విచిత్రమైనటువంటి మనుషులందరూ కూడా మనకి సన్నిహితులు అవుతారు. కాబట్టి సమాజ సేవలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు.